ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శృతి. మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నల్లవాగుగడ్డ కేసరి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ ని కట్ చేసి ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా గజ్వేల్లో నల్లవాగుగడ్డ కేసరి హనుమాన్ దేవాలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి మాజీ మంత్రి హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, అలుపెరగని పోరాట యోధుడు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, దాదాపు 25 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మాజీ మంత్రి హరీష్ రావు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ దేవదేవతలను ప్రార్థించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. साइड 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 प्लीज सर शॉर्ट सर सेक పేషెంట్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి ఎస్ఎంఏ మిత్రులందరికీ హరీష్ రావు గారి 53వ బర్త్డేను పురస్కరించుకొని మా గజ్వేల్ మున్సిపల్ మరియు రూరల్ మండల్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బర్త్డే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాగడ్డ హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్లో వారికి పూజల కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇక్కడనే కేక్ కట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం రూరల్ మండల సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మున్సిపల్లో మాజీ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్స్ మరియు 2 మున్సిపల్ మరియు రూరల్ మండల ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది. మేమందరం ఒకటే ఆ స్వామిని కోరుకున్నాం, హరీష్ రావుకు ఆయుధారోగ్యాలు ప్రసాదించాలి. గత 25 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాల ఉద్యమము, 11 సంవత్సరాల పాలన, మొత్తం కలిసి 25 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఆయన శక్తివంచన లేకుండా చేసిన సేవలు రాబోయే రోజుల్లో కూడా
చేసే విధంగా ఆ దేవుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలి, ధైర్యం ప్రసాదించాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా హరీష్ రావు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారి నాయకత్వంలో మా గజ్వేల్ నియోజకవర్గం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఆయన వెంబడి ఉండి మేము ముందరికి పోతామని తెలియజేస్తాం. గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుడు 52 సంవత్సరాలు పూర్తి చేసుకొని 53వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు వేడుకల్ని గజ్వేల్ నియోజకవర్గంలో కేసరి హనుమాన్ టెంపుల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి 53వ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. గజ్వేల్లో పండ్ల పంపిణీ ఏర్పాటు చేసి గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కూడా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అన్ని టెంపుళ్లలో పూజలు నిర్వహించడం, అన్నదానాలు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున నియోజకవర్గంలో హరీష్ అన్న అభిమానులు, పార్టీ శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. మరి దానిలో భాగంగానే హరీష్ రావు గారికి ఇంకా మంచి ఆయుష్ ఇచ్చి నిండు నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి ఆయన 52 సంవత్సరాల కాలంలో దాదాపుగా 25 సంవత్సరాలు రాజకీయ జీవితం గడిపినటువంటి విషయం, 14 సంవత్సరాలు ఉద్యమకారుడిగా, దాదాపుగా 5-6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిండు నూరేండ్లు సల్లంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. జై హరీష్ అన్న. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే 6 అడుగుల బుల్లెట్ ఆపద్ బాంధవుడు మా హరీష్ అన్న గారి 53వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మా బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అదే సందర్భంలో గజ్వేల్లో కూడా ఉదయం నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గజ్వేల్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో హరీష్ అన్న పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మా ఎఫ్ఎఫ్యూ మిత్ర బృందం ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే మా నరేందర్ రెడ్డి గారు, అలాగే మా బీఆర్ఎస్ యూత్ టౌన్ వైస్ జనరల్ సెక్రటరీ బొజ్జా రవి గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ దాసు గారు, అలాగే మిగతా ఎఫ్ఎఫ్యూ సభ్యులు ప్రవీణ్ గారు, భిక్షపతి గారు, ఇలా అందరి ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ తదుపరి మాతా శిశు కేంద్రంలో ప్రతి పేషెంట్కి కూడా పండ్లు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని స్థానిక అంగడ్పేట్ హనుమాన్ ఆలయం వద్ద హరీష్ రావు గారు నిండు నూరేళ్ళు ఐశ్వర్యాలతో వడిదిల్లాలని చెప్పేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు బ్రెడ్లు పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా మా ఎఫ్ఎఫ్యూ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ అన్న గారు ఫ్యూచర్లో మరి ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని, వారికి సూచన తప్పకుండా వారు చేసిన ప్రతి సూచనని కూడా ఒక కార్యకర్తగా మేము పాటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ హరీష్ అన్న గారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజానీకాన్ని మొత్తం తరఫున మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అటువంటి సైనికుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆత్మీయ నేత హరీష్ అన్న గారి 53వ జన్మదినం సందర్భంగా వాళ్ళ గజ్వేల్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కేసరి హనుమాన్ గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి కేసరి హనుమాన్ టెంపుల్లో పూజ నిర్వహించి కేక్ కట్ చేయడం కానీ, హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ, లేదా అదేవిధంగా పల్లెపాడు ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఒక అనాథ పిల్లలకు ఒక 53,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా చివరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఇట్లా అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆయనకు భగవంతుడు మంచి ఆయుష్ను, అదేవిధంగా మంచి పురోగతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ గత ఈ 25 సంవత్సరాల ప్రజా జీవితంలో హరీష్ రావు గారు నిరంతరం ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి. కేసీఆర్ గారి వెన్నుదన్నుగా ఉంటూ
కుడుభుజంగా పార్టీ అప్పచెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేసేటువంటి హరీష్ అన్నకు, నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ నాయకునికి ఈ తెలంగాణ ప్రజలందరి దీవెనతో పాటు ఆ భగవంతుని దీవెనతో చల్లగా ఉండాలని, మంచి నిండైనటువంటి ఆయురారోగ్యం ఉండాలని, మంచి రాజకీయ పురోగతి ఉండాలని మనస్ఫూర్తిగా ఈ అందరి పక్షాన కోరుకుంటాం.